నేను అడుగుతున్నా, అగ్రికల్చర్ సెక్టార్లో పురోగతి లేదు, తర్వాత ఇండస్ట్రీ సెక్టార్లో పురోగతి లేదు, సర్వీస్ సెక్టార్లో పురోగతి లేదు. సార్ ఏ సెక్టార్లో పురోగతి ఉంది? నారా లోకేష్ అకౌంట్లో పురోగతి, పవన్ కళ్యాణ్ సంపదన పెంచుకోవడంలో పురోగతి ఉంది. నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషను జీరో పాలిటిక్స్ అని వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ వాళ్ళ సన్నిహితుల మధ్య జరిగిన డిస్కషన్లో నెక్స్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి రాకుండా ఉండటానికి ఓటుకి 25,000 రూపాయలు ఇచ్చైనా సరే కొనాలి, జగన్మోహన్ రెడ్డి కనుక మళ్ళీ అధికారంలోకి వచ్చాడు అంటే చరిత్రలో పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడు అనేవాడు మిగలడు, కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు మనల్ని క్షమించరు, కాబట్టి 25,000కి ఓటైనా సరే కొనాలి, కొని రేపొద్దున మళ్ళీ మనం అధికారం సాధించకపోతే ఇక మనం ఎందుకు ఈ రాజకీయాల్లో ఉన్నామనే బాధపడే రోజు వస్తుంది. కాబట్టి ఎంత దోచుకుంటే అంత దోచుకోండి, ఎవ్వడు ఏం మాట్లాడు. కోర్టులన్నీ మన వైపే ఉన్నాయి, ఎందుకంటే కోర్టులు మొత్తాన్ని కొనేసాం, హైకోర్టును కొనేసాము, ఇంకా అక్కడ ఉన్నటువంటి కొంతమంది న్యాయమూర్తుల్ని అన్నీ మా వైపు తిప్పుకున్నాము. ఏమి మనకి అగ్నిస్ట్గా ఏ జడ్జిమెంట్ రాదు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉంది. మనకి పెట్టని గోడ వలె ఒక కోర్టులు ఉన్నాయి, ఇబ్బంది లేదు. ఎంత దోచుకుంటారో దోచుకోండి, ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేద్దాం. ఎవడెవడైనా కొనుక్కున్నవాడు ఉంటే రూపాయికి ఒక 10 రూపాయలు, ఇప్పుడు ఏదో అన్నవాడు చచ్చినవాడు పెళ్ళికి వచ్చిందే కట్నం అంట, ఇది ఒక పెద్ద సామెత. అట్లాగా ఈ 3 సంవత్సరాలు ఎంత దోచుకుంటే అంత మనకు అవకాశం ఉన్నంత వరకు దోచుకుందాం. ఒక్క ఓటుకి 25,000 రూపాయలు ఇచ్చేనా నెక్స్ట్ మనం గెలిచి తీరాలి. ఇది ఒక ఎజెండాగా కూటమి ప్రభుత్వం నడుస్తుంది. నేను ఇంకా చెప్పటానికి ఎన్ని అంశాలు ఉన్నాయంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను అంటే 60,000 ఎకరాలండి. ఇగో ఈ జీవోలన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన, పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఉప ఎస్ఐపిబి కమిటీకి ఉపసంఘం చైర్మన్గా ఈ జీవోలన్నీ కూడా సుమారు 60,000 ఎకరాల ప్రభుత్వ భూముల్ని 6 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని తారతత్వం చేసి పడేశారు. నాకు తెలిసినంత వరకు ఈ 18 నెలల కాలంలో ప్రభుత్వానికి అయిన అప్పు 3 లక్షల కోట్ల రూపాయలు అయితే అధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు యొక్క వాటా నాకు తెలిసి ఈ 6 లక్షల కోట్ల రూపాయలు 20 నెలల కాలంలో రమారమి ఒక్కొక్కళ్ళ అకౌంట్లకు సర్దుబాటు జరిగిపోయింది. ఇంకా ఆ ఫ్యాక్ట్స్ చెబితే నేను రాష్ట్ర ప్రజలు ఇంత ఎగ్జాగరేటెడ్గా ఉందేమో అంటారు. మీరు ఒక్కసారి చూడండి, చరిత్ర ఎరగనట్టుగా, చరిత్ర చూడనట్టుగా ఈ 18 నెలల కాలంలో 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని 1,00,000కి, 5 లక్షలకి, 10 లక్షలకి అమ్మి పడచెప్పేశారు. బహుశా ఈ డబ్బులను దాచిపెట్టుకోవటం కోసమే ఇదిగో ఈ సింగపూర్లు, దావోస్లు, ఈ బాలి టూర్లు అనుకుని జేపీపీ పార్టీ విమర్శిస్తుంది. జేపీపీ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ రాష్ట్రంలో ప్రజల సంపదను దోచుకొని, ఈ రాష్ట్రంలో 6 లక్షల కోట్ల రూపాయలు దోచుకొని దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టుగా పవన్ కళ్యాణ్కి 1 లక్ష కోట్లు, నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడికి మిగతా 5 లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఆ డబ్బుని హవాలా కుంభకోణంలో దాచిపెట్టుకోవడానికి మీరు విదేశీ పర్యటనలని, కంపెనీలు తీసుకొస్తున్నామని రాష్ట్ర ప్రజల కళ్ళు కప్పి ఈరోజు దేశాలు దాటేసి ఆంధ్రప్రదేశ్ సంపదను తీసుకెళ్లి స్విస్ బ్యాంకుల్లో దాచిపెట్టుకున్నటువంటి మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి, ఉప ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి ఏ విధమైన అర్హత ఉందండి మీకు? ఏ విధమైన అర్హత ఉంది చెప్పండి? రాష్ట్ర ప్రజలు ఈరోజు మీకు ఓట్లేసి 164 సీట్లతోటి అద్భుతంగా పరిపాలిస్తారు, మాకు ఒక ఉపాధి కల్పిస్తారు, మాకు మంచి చేస్తారు, మా లా అండ్ ఆర్డర్ కాపాడుతారు, మా బిడ్డలకు రక్షణ కల్పిస్తారు, మా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని ఇస్తే మీరు ఈరోజు రాష్ట్ర ప్రజల యొక్క నమ్మకాన్ని పక్కన పడేసి ఈరోజు 6 లక్షల కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూములను తారాదత్తం చేసేసి మీరు విలాసవంతమైన ఫ్లైట్లో తిరుగుతూ రాష్ట్ర ప్రజలను గాలి కుదిలేసి, చెప్పిన హామీలు గాలి కుదిలేసి
రాష్ట్రంలో ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయకుండా 20 నెలల కాలం పబ్బం గడుపుతూ మీరు రాష్ట్ర ప్రజలను దోచుకుని పందికొక్కులాగా తింటున్న మీకు అసలు రాష్ట్రంలో పరిపాలించే అర్హత ఎక్కడుందండి? కోర్టుకు వెళ్తే కోర్టులు అంగీకరించవు. ఇక్కడ ఉన్న వ్యవస్థలన్నీ మీ చేతుల్లో పెట్టుకుంటే ఒక ముఖ్యమంత్రిగా, మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా మీరు రాష్ట్ర ప్రజల సంపదను దోచుకుంటుంటే ప్రజలు ఆలోచించాలి కదా. ఇలాంటి దుర్మార్గులకు ఓటేసి మరలా మన నెత్తి మీద తీసుకొచ్చి పెట్టుకొని మన సంపదని మన భావి తరాలకు చెందాల్సినటువంటి ఆస్తుల్ని మరలా మీరు ఎట్లా విధంగా సంపాదిస్తూ ఉంటే రాష్ట్రంలో ఇంకా ఈ రాష్ట్రంలో ఒక భూమి, ఒక ఎకరం కూడా మిగలకపోతే రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఉద్యోగాల కల్పన లేదు, ప్రతిదీ కూడా గ్రాఫిక్స్లో, పేపర్లో, టీవీల్లో తప్ప బయట ప్రపంచంలో ఒక డెవలప్మెంట్ లేదు. రాష్ట్ర ప్రజలని ప్రతి నిమిషం మీ యొక్క మీడియాతోటి మ్యానిపులేట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల దగ్గర వాస్తవాలు చెప్పాల్సిందే కదా. ప్రజల ముందు ఇదిగో అమ్మా, ఇది వాస్తవాలు, జరుగుతున్న వాస్తవాలు ఇవి, ఇదిగో ఈ విధమైన అభూత కల్పనతోటి మన మనసులను పొల్యూట్ చేస్తున్నారు, ఇదిగో ఈ దుర్మార్గుల పాలిట మీరు వేసినటువంటి ఓటు ఈరోజు వాళ్ళకి ఆయుధమై లక్షల కోట్లు సంపాదించుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన అంశమే కదా. రోజుకొక వేషం వేసుకొని రోజుకొక మాట మాట్లాడుతూ ఒకరోజు చెగోవేరా, ఒకరోజు సనాతన, ఇంకో రోజు శ్రీశ్రీ, ఇంకో రోజు పూలే, ఇంకో రోజు అంబేద్కర్ అని చెప్పేటువంటి ఊసరవెల్లులకి ఖచ్చితంగా రాజకీయ గుణపాఠం నేర్పాల్సిందే కదా. పాలిటిక్స్ అంటే సినిమా, ప్యాకప్ అవగానే వెళ్ళిపోదాం అని అనుకునే ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒక సమాధానం రాష్ట్ర ప్రజలు చెప్పాల్సిందే కదా. మీలాంటి వ్యక్తులు అలాంటి దుర్మార్గులను గెలిపించడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోతుంది. మిగతా రాష్ట్రాల దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తల ఎందుకు దించుకోవాల్సి వస్తుంది అంటే ఇదిగో ఇట్లాంటి విజన్ లేనటువంటి ముఖ్యమంత్రుల్ని మీరు ముఖ్యమంత్రిని ఎన్నుకోవటం వల్లనే కదా. రాష్ట్ర ప్రజలు ఆలోచించమని కోరుతున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజల ముందు వాస్తవాలు పెట్టడానికి కారణం ఏంటి అంటే 2026వ సంవత్సరంలో అయినా రాష్ట్ర ప్రజలు విఘ్నతతోటి వ్యవహరించాలి. ఇదిగో ఇలాంటి దుర్మార్గులకు ఓట్లేసి మన బిడ్డల భవిష్యత్తుని, భావితరాల భవిష్యత్తుని మృగ్యం చేయకుండా ఒక విచక్షణతో, ఆలోచనతోటి వీళ్ళ యొక్క కుచింతమైనటువంటి నిర్ణయాలని ప్రజల మనసులో పెట్టుకొని మీకు అవకాశం వచ్చిన రోజున, ఓటేసే అవకాశం వచ్చిన రోజున ఇలాంటి దుర్మార్గుల యొక్క ఖండాలను చీల్చి రాజకీయంగా వీళ్ళని సర్వనాశనం చేసే విధంగా రాష్ట్రంలో వీళ్ళకి నీడ లేకుండా రోడ్డు మీదకి పులిమేర అవతల వాళ్ళని తరిమి కొట్టే విధంగా రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాలి. వీళ్ళకి రాజకీయ సమాధి కట్టాలి. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మన భావి భారత పౌరులుగా మన బిడ్డలకు చెందాల్సిన ఆస్తుల్ని 3 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవ్వడికి తెలియదు ఏం చేశాడో. అమరావతి మొత్తం సర్వనాశనం అయిపోయింది. సో రాష్ట్ర ప్రజలు నూతన సంవత్సరం రోజున ఒక మంచి ఆలోచనతోటి వాస్తవాలని గమనించి ఈ వాస్తవాలని మీరు తెలుసుకోవటం కాకుండా 10 మందికి చెప్పే విధంగా ఆలోచన చేసి ఇలాంటి దుర్మార్గమైన రాజకీయ నాయకులకి ఒకరోజు గుణపాఠం చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి, రాష్ట్ర ప్రజలకి మరొకసారి జై హింద్.